హలో గైస్, వెల్కమ్ టు న్యూ ఇంప్రెషన్. టుడే టాపిక్ ఏంటంటే నువ్వు మాట అనమాట. సో ఇది ఈరోజే లాంచింగ్ అయింది. సో ఇదేంటి అట్లా అని చెప్పేసి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 355 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు డైలీ 284 రూపీస్, అలా 51 డేస్ తర్వాత మనకు విత్డ్రాల్ వస్తుంది. సో డైలీ ఇన్కమ్లోకి వచ్చింది. డైలీ ఇన్కమ్లోకి వచ్చేసి ఇక్కడ 180 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ డే మనకైతే 270 రూపీస్ అయితే విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 450 అంటే వెల్ఫేర్ నెక్స్ట్ డే మనం 450 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. ఇది ఒకవేళ 450 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫిక్స్డ్ ప్లాన్లోకి వచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి 3755 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైతే మనకి డైలీ ఈ 450 ఏదైతే ఉందో సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ యాక్టివిటీ ఇన్కమ్లోకి వచ్చేయండి. సో ఇక్కడ 550 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేసి డైలీ వచ్చేసి 451 రూపీస్ వస్తాయి. సో ఇదేంటంటే డైలీ విత్డ్రాల్ రాదనమాట. సో ఇది ఓన్లీ ఏంటంటే ఇన్ని డేస్ అని చెప్పేసి ఉంటుంది. సో అన్ని డేస్ తర్వాత మనకైతే విత్డ్రాల్ అయితే వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంత రీఛార్జ్ చేయాలి ఏంటంటే మనమైతే ఈ ఫస్ట్ ప్లాన్ అండ్ నెక్స్ట్ ఈ 180 రూపీస్ ప్లాన్ ఉంది కదా, సో ఈ రెండు అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 355 అండ్ 180 కదా. 355 ప్లస్ 180. సో ఇక్కడ వచ్చేసి మనకి 335 రూపీస్ కదా. ఓకే, మనకు వచ్చేసి ఒక 30 రూపీస్ అయితే యాప్ వాడు బోనస్ ఇచ్చిందనమాట. సో మనమైతే 500 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి సరిపోయేది. ఓకేనా. సో యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్లోకి వచ్చేయండి. మెయిన్లోకి వచ్చేస్తే సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ మా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినకి వస్తాయి. అంటే బిల్ డీటెయిల్స్ అంటే మీకు అంటే అమౌంట్ యాడ్ అవుతుంది కదా డైలీ. సో అదైతే ఇక్కడ చూసుకోవచ్చు. అంటే MITM అంటే ఇక్కడ మీ ఎవరైనా లింక్ సెండ్ చేస్తే సో మీరు అంటే వాళ్ళు జాయిన్ అవుతారు కదా, సో మీ ఇక్కడైతే చూసుకోవచ్చు జాయిన్ అయ్యారా లేదని చెప్పేసి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మీ బ్యాంక్ డీటెయిల్స్ జాయిన్ చేసుకొని విత్డ్రాల్ అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే రీఛార్జ్ ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి. సో రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 500 అయితే ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ రీఛార్జ్ నో అని చెప్పేసి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మనకి స్కానర్ వస్తుంది. దాన్ని అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఓకేనా. సో మనమైతే స్క్రీన్ షాట్ తీసుకుంటాం. సో ఫోన్పే అయితే ఓపెన్ చేస్తున్నా. అంతమంది మనం QR కోడ్ అయితే తీసుకున్నాం. స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. అమౌంట్ అయితే పే చేస్తున్నాం. ఒక్క నిమిషం. సో మనం ఇంతకుముందు QR కోడ్ తీసుకున్నాం కదా, సో అది వర్క్ కావట్లేదు. సో ఇంకోటి ఉంది కదా QPay అని చెప్పేసి, దాన్ని QR కోడ్ అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఓకేనా. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకొని మనం ఫోన్పే అయితే ఓపెన్ చేద్దాం. ఫోన్పే ఓపెన్ చేసి ఇంతకుముందు స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం. ఓకే, సో అమౌంట్ అయితే పే అవుతుంది. పిన్ రాంగ్ కొట్టాను అనుకుంటా. ఓకే, అమౌంట్ అయితే పే అయితే అయిపోయింది. సో యూటర్న్ అయితే కాపీ చేసుకున్నాం.
వీడియో కాపీ చేసేసుకొని అక్కడ పేజ్ చేద్దాం. సో యూటర్న్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. కైండ్లీ ఓకే రిటర్న్ టు యాప్ అని చెప్పేసి క్లిక్ చేయండి. హలో గాయస్, ఇది ఇంతకుముందు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సో అందుకనే వీడియో బ్రేక్ చేసాను అనమాట. సో ఇక్కడ చూసినా కదా రీఛార్జ్ అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది నాకు. సో ఇక్కడ హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చేసి మనం అయితే అప్లై చేద్దాం. సో హోమ్లోకి వచ్చేసా. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ ప్లాన్ అని చెప్పేసింది కదా, ఒక 355 అని చెప్పేసి ఇది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. సో కన్ఫర్మ్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. సో సక్సెస్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైలీలోకి వచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి సో 180 బై ఉంది కదా, సో ఇది బై చేద్దాం. సో ఇన్ఫినిటీ బ్యాలెన్స్ అని చెప్పేసి వచ్చింది కదా. సో బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. మనకి డైలీ రివార్డ్ అని చెప్పేసి ఇది కొంచెం యాడ్ అవుతుంది, ఒక 5 రూపీస్. సో కంప్లీటెడ్ చెక్ ఇన్ అని చెప్పేసి. సో ఇప్పుడు చూద్దాం ఎంత ఉన్నాయమన్నా అంటే రిఫ్రెష్ చేద్దాం. సో మనకైతే ఇక్కడ 175 రూపీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా 5 రూపీస్ అయితే మనకైతే ఇది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు బై చేయొద్దు, జస్ట్ ఏంటంటే రేపటి వరకు ఆగండి. సో ఒక 1 డే తర్వాత ఏంటంటే ఇక్కడ సైన్ ఇన్ చెప్పేసింది కదా, చెక్ ఇన్. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఒక 5 రూపీస్ అయితే యాడ్ అవుతాయి అనమాట. సో అప్పుడు 180 రూపీస్ అయితే అప్పుడు ఇది బై చేయండి. సో 270 రూపీస్ మనకైతే నెక్స్ట్ డే విత్డ్రాల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది బై చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే గో అని చెప్పేస్తుందో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. సో మనకి ఎంత వస్తుందో మరి ఇక్కడ. ఓకే, మనకైతే ఒక 8 రూపీస్ అయితే వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే చూసుకోవచ్చు విత్డ్రాల్ బ్యాలెన్స్ వచ్చేసి 8 రూపీస్ ఉంది. సో ఇక్కడ 5 రూపీస్ తక్కువ అయినాయి కాబట్టి మనకైతే రేపైతే ఇది బై చేయండి. బై చేసిన తర్వాత నెక్స్ట్ డే మనకైతే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ గాయస్. టుడే టాపిక్ అయితే ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రీఛార్జ్ చేసేటప్పుడు ఒకసారి నాకు మెసేజ్ చేయండి. సో నేనైతే సైడ్ బోనస్ అయితే ఇస్తాను. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ గాయస్.